స్టాక్స్ సైంధవ్ సినిమా చూడండి. నిజంగా ఏంది మా సంక్రాంతి మామూలు దుమ్ము దులిపేసావు. నిజంగా మూవీ అయితే అంత బాగాలేదన్న, కొన్నిసార్లు ఎప్పుడైపోతుందా సినిమా అన్నంత అనిపించింది నాకైతే. హాలీవుడ్కి జాన్ విక్ ఉంటే టాలీవుడ్కి సైంధవ్ ఉన్నాడు రా అన్నట్టు. వెంకీ మావా ఎక్కడున్నో మావా. నిజంగా ఏంది మావా సంక్రాంతి మామూలు దుమ్ము దులిపేసావు. నిజంగా ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ భయ్యా, మామూలుగా లేదు సినిమా మాత్రం. సెకండ్ హాఫ్కి వస్తే ఫుల్ యాక్షన్ సెంటిమెంట్, నిజంగా తండ్రి కూతుర్ల సెంటిమెంట్ అనేది ఒక లెవెల్లో చూపించారు. అలాగే సెంటిమెంట్ ఒక సాంగ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, అదైతే అల్టిమేటెడ్ ఉంది. నిజంగా ఒక హీరోగా వెంకటేష్ గారికి సపోర్ట్ రోల్గా నిజంగా ఆర్య గారు చేశారు. అల్టిమేటెడ్ భయ్యా, నిజంగా అసలు మామూలుగా లేదు. యాక్షన్ అయితే సూపర్. నిజంగా ఇప్పుడు సంక్రాంతికి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాగే ఒక దేవుని గురించి ఉంది, అలాగే ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్లతో పాటు డిఫరెంట్ సినిమాలతో పాటు ఈ సినిమా రావడం అయితే అల్టిమేట్. నిజంగా ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ అంటే వెంకటేష్ గారు అల్టిమేటెడ్గా చేశారు, చాలా బాగుంది. అలాగే ఫ్యామిలీ లేడీస్కి అయితే ఒక క్లియర్ చెప్తుంది, ఇందులో ఒక సెంటిమెంట్ ఫుల్ యాక్షన్ ఉంది, కానీ మీరే అన్నంత మాత్రం ఉండదు. మీకు మాత్రం బాగా నచ్చుతుంది. వెంకటేష్ గారు ఒక కొత్తదనం చూపిస్తారు, చాలా బాగుంటుంది. ఒక మంచి మెసేజ్తో వచ్చిన సినిమా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సార్ హీరోయిన్ క్యారెక్టర్ ఎంతవరకు సపోర్ట్ అంటే ఆ సపోర్టింగ్ ఆ హీరోయిన్ క్యారెక్టర్ వైజ్గా అయితే ఒకటే క్లియర్ చెప్తున్నా, అంటే నాకు హీరోయిన్ కంటే నాకు హీరో గారి క్యారెక్టర్ వైజ్గా బాగా నచ్చింది. ఎందుకంటే హీరోయిన్ గారు ఏంటంటే ఒక తల్లి, ఒక పాపకి తల్లి ఉండాలన్నట్టుగా పెట్టారు, కానీ నాకైతే హీరోయిన్ అంత ఇంపార్టెంట్ అయితే ఏమనిపించాలి. నాకు ఈ సినిమాలో మొత్తం ఇలా ఇంపార్టెంట్ అంటే వెంకటేష్ గారు అలాగే ఆర్య గారు క్యారెక్టర్ వైజ్ వీళ్ళిద్దరిది. తర్వాత విలన్ మనోడు బాలీవుడ్ యాక్టర్ అయినా కూడా మామూలుగా లేదు, మనోడు యాక్షన్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్ అనేది ఏంటంటే కొత్తగా చూపించారు, అంటే ఈ సంక్రాంతికి కొత్తగా చూపించరు, కొత్తదనం ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయండి. చాలా మంది మంచి క్వశ్చన్ అడిగిన భయ్య. రానా నాయుడు వెబ్ సిరీస్ చూసి చాలా మంది ఏంటంటే మళ్ళీ అలాంటి ఏమైనా ఒలగాటి డైలాగులు కానీ ఒలగాటి సిచ్యువేషన్లు ఏమైనా ఉంటాయి అనుకున్నా, కానీ అలాంటిది ఏమి లేదు. ఒక చిన్న పాప గురించి ఒక చక్కని మెసేజ్ తోటి ఒక మంచి మూవీ అనమాట. చాలా చక్కగా చూడొచ్చు, ఫ్యామిలీతో వచ్చి మంచి చూసి ఒక మంచి మెసేజ్ ఉంటుంది. వెంకటేష్ గారి నుంచి కోరుకునే కొత్తదనం ఉంటుంది అంతే సంక్రాంతి. 10కి 10 ఇస్తాను. యాక్షన్ థ్రిల్లర్ మూవీ రాలే కదా. మూవీ అయితే అంత బాగాలేదన్న, కొన్నిసార్లు ఎప్పుడైపోతుందా సినిమా అన్నంత అనిపించింది నాకైతే. ఈసారి విన్నర్ మాత్రం సంక్రాంతికి హనుమాన్ మూవీ విన్నర్ పక్క. 4 సినిమాలు ఉన్నాయి. 4 సినిమాల్లో ఏ మూవీలు అంతగా నీకు ఇంపాక్ట్ అనిపించాయి? నాకైతే హనుమానే బాగా ఇంపాక్ట్ అనిపించింది. తర్వాత ఇంకా సెకండ్ ప్లేస్ అయితే కొద్దిగా గుంటూరు కారం వస్తుంది. అంటే నా సమయంగా చూడాలి కదా, రేపు ఒకవేళ చూస్తే తెలుస్తుంది. అది మనం ఎక్స్పెక్ట్ అంటే కొద్దిగా రిమేక్ కదా, అంటే అదే చెప్తా వెంకీ అంటే ఇప్పుడు అది రిమేక్ మూవీ. కొన్ని ఏంటంటే దాంట్లో ఇంత ఏదో ఉంది కదా అన్న మన్మథ్ లాగానే చూపిస్తున్నాయి. ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ వచ్చినాయి కదా అలాగనే చూపిస్తారు, కానీ రీమేక్ మూవీనే సేమ్ యాజ్ చూపిస్తే సినిమా అనేది హిట్ అయ్యేది. కానీ కొద్దిగా అట్లా కాకుండా రీమేక్ లాగా చూపిస్తున్నారు కాబట్టి చెప్పనీకి రాదు. నాకైతే డిసప్పాయింట్ అయినా. మామ ఈసారి సంక్రాంతి విన్నర్ కావాలనుకున్నా. ప్రతి సంక్రాంతికి అల్లులు వస్తే ఈసారి మామ వచ్చి మామ కొట్టాలనుకున్నా, కానీ కొట్టలేదు. సైంధవ్ మూవీకి రేటింగ్ ఎంత? సైంధవ్ మూవీకి 2.9 ఇస్తాను. 2.9 అంత తక్కువ? ఎందుకంటే సినిమా అంత బాగాలేదక్క. అసలుకి శైలేష్ కొనోళ్ళు సైకో, పెద్ద సైకో అని చెప్ప. ఎందుకు ఇట్లా చేసాడు అంటే నేనేమో ఆనమీనే నాకేం కాశ ఇదో జనాలు వచ్చి ఎంజాయ్ చేయాలి. వైలెన్స్ అయితే ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. సరే అయినా చూస్తాం, మామ ఎవరు ఆడ మామ వెంకి మామ చూస్తాం, కానీ ఎందుకు డిసప్పాయింట్ కావాల్సి వచ్చింది కొన్ని దాంట్లో. అసలు కామెడీ అన్నా ఎక్కువ పెట్టింటేనన్నా ఫుల్ ఎంగేజింగ్గా చూసేవాళ్ళము, అది కూడా పెట్టలేదు. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని లాస్ట్ ఎమోషన్స్ ఒకటి బాగుండేది. సెంటిమెంట్ ఉంది కదా డాటర్, అదే లాస్ట్లో మాత్రమే అది ఎమోషనల్. ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్కి సాంగ్కి కనెక్ట్ అవుతాం, అంతవల్ల అంత కనెక్ట్ కాము. రియల్ చెప్తున్నా, అది మీకు చూస్తే తెలుస్తుంది. చూసిన వాళ్ళకి లాస్ట్లో ఒకటే కనెక్ట్ అవ్వం, ఫస్ట్ అయితే అంత కనెక్ట్ అంటే ఈ రొటీన్ స్టోర్ లాగా అనిపిస్తుంది అన్నమాట. మనం పోతుంటే ఎందుకురా ఇది ఇంకా అయిపోయా, ఈ సినిమా అయిపోయింది మళ్ళీ ఎందుకురా పెట్టిండ్రా ఈ సీన్లోనే కొన్ని సీన్లు. తులసికి దీనికి కంపేర్ చేయ, తులసి ఎక్కడా ఇది ఎక్కడానా? తులసి అమ్మ ఎట్లా ఉంటుంది, మళ్ళీ చెప్పకుండా చెప్పకుండా వెళ్ళిపోగా ఎట్లా ఎమోషన్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమన్నా ఉంటుందా, అంత మంచిగా ఉంటుంది. ఆ మూవీతో దీన్ని కంపేర్ చేయకు. శైలేష్ కొను సైకోతనం చూపించిండు. ఈసారి సంక్రాంతి విన్నర్ మాత్రం డైరెక్టర్ గారికి లేదు, కష్టం. అంటే మామూలు అంటే కొంత ఫ్యామిలీ ఆడియన్స్ మామకు ఉన్నారు కాబట్టి కొద్దిగా వచ్చి చూస్తారు, కానీ కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు. కొద్దిగా హెవీ యాక్షన్ ఉంది, అదే కొద్దిగా గిల్లలకి అయితే కొద్దిగా ఇబ్బంది. అంటే ఇంకోటి చెప్తున్నా, అంటే పబ్జీ ఫ్రీ ఫైర్ గేమ్లు ఆడినావు ఇదెంత అని అనుకోవచ్చు. కాకపోతే కొద్దిగా ఇద్దరు సరి సమానం తూగినారు. ఈసారి ఇద్దరు సరి సమానం ఉన్నారు.
సైంధవ్ మూవీ అయితే పర్లేదన్నా బాగానే ఉంది. సినిమాలో క్యారెక్టరైజేషన్ మనకి హాలీవుడ్కి జాన్ విక్ ఉంటే టాలీవుడ్కి సైంధవ్ ఉన్నాడురా అన్నట్టు. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక మనకి జాన్ విక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్, జాన్ విక్లో రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఎటువంటి టైప్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చారో యాస్టీస్ ఇందులో కూడా అటువంటి ఎలివేషన్లు ఉంటాయి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. అది సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే క్యారెక్టర్ బయట పడిపోవడం వల్ల సెకండ్ హాఫ్లో టామ్ అండ్ జెర్రీ ఫైట్, హీరో హీరోయిన్ అన్నట్టు, హీరోను వీళ్ళను టామ్ అండ్ జెర్రీ ఫైట్ అన్నట్టు అయిపోయి అనే సాగుతున్నప్పుడు జాన్ విక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని డాక్టర్ సెంటిమెంట్ డామినేట్ చేయడం వల్ల లాగ్ అనేది స్లోనెస్ అనేది వస్తుంది. సో దానివల్ల మూవీ అబౌవ్ యావరేజ్గా ఉంటుంది. అండ్ ఇంకా మనకి వెంకటేష్ గారి క్యారెక్టరేషన్ చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ బాగా చేశారు. నవాజుద్దీన్ అయితే ఎరగదీశారు క్యారెక్టర్ అయితే మాత్రం. ఆయనదే పైచి యాక్టింగ్ విషయంలో వస్తే సినిమా అంత బాగా చేశారు నవాజుద్దీన్ అయితే. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, హైప్ ఇస్తుంది. బట్ కుడ్ బి బెటర్ అనేది అనిపించింది నాకు. ఓవరాల్గా ఇప్పటిదాకా రిలీజ్ అయిన సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ది పై చేయి, తర్వాత పెద్దోడిదే పై చేయి. బాగానే ఉన్నాయి యాక్చువల్. అంటే మనకి ట్రైలర్ కూడా చూస్తే నోట్లో వస్తే ఎక్కడి నుంచి వచ్చింది బుల్లెట్, అటువంటి సీన్లు కానీ ఇంకా 2-3 ఉంటాయి అట్లాంటివి. అంటే క్యాలిక్యులేషన్లు కానీ అది కానీ అసాసిన్ అన్నట్టు వాడుకుంటే క్యాలిక్యులేషన్స్, వాడి కబోర్డ్లో గన్స్, అలా యాక్షన్ చూడడం మనకి సేమ్ లైక్ లిటిల్ జాన్ విక్ టైపే ఉంటాయి. యాక్షన్స్ కూడా బాగుంటాయి. వెంకటేష్ బాగానే చేశారు. అసలు డైరెక్టర్ కూడా వెంకటేష్ గారిని బాగానే హ్యాండిల్ చేయగలిగాడు. బట్ ఏంటంటే ఎమోషన్ మీద కొద్దిగా ఓవర్ చేయకుండా ఉంటే సినిమా కూడా బ్లాక్ బస్టర్. సైంధవ్ సినిమా డిఫరెంట్గా ఉందన్న. అంటే ఒక మంచి పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లింగ్ సినిమా ఇదైతే. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. కానీ ఒక సంక్రాంతికి వచ్చే సినిమా కాదు ఇది. అంటే ఒక సంక్రాంతికి సినిమా వస్తే ఎలా ఉండాలి, ఆటలు పాటలు డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ ఇవన్నీ ఉండాలి. కానీ అలాంటిది సైంధవ్ అనే సినిమాలో అవన్నీ లేకుండా జస్ట్ యాక్షన్ సీన్స్, ఫైటింగ్ సీన్స్ ఇవన్నీ ఉన్నాయి. కొన్ని ఫైటింగ్ సీన్స్ ఏమో రియలిస్టిక్గా అనిపించినాయి, అలానే కొన్ని సర్కాస్టిక్గా కూడా అనిపించినాయి. కానీ బుల్లెట్ ఇలా పై నుంచి పెడితే కింద నుంచి రావడం ఏందన్న, ఇది మరీ అంత సైకో ఇదం కాకపోతే. ఎంత డైరెక్టర్ పేరు సైకో అయితే, మన హీరో క్యారెక్టర్ పేరు సైకో అయితే మూవీ ఇలా సైకోగా తీస్తారా? కానీ వెంకీ మామ ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. అంటే ఇప్పుడున్న యూత్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ ఇటు సైడ్కి వెళ్తున్నారు. అంటే డ్రగ్స్, మాఫియా, గన్స్ వీటి సైడ్కి వెళ్ళిపోతున్నారు. అలాంటిది చదువుకోండి, ఫస్ట్ చదువుకోవడానికి మాత్రమే మీరు ఉన్నారు అనేది చూపించారు అన్న సినిమాలో. ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. మీరు సాటిస్ఫై అవ్వలేదా ఈ మూవీకి? అంటే నేను సాటిస్ఫై అయినా, ఎందుకంటే ఇప్పుడున్న యూత్కి అందరికి యాక్షన్ సీన్స్ అవే ఇష్టమవుతాయి కాబట్టి యాక్షన్ సీన్స్ కానీ ఫైటింగ్స్ కానీ బాగున్నాయి. కొన్ని అరే ఇదెందుకు ఇలా ఉంది. బెన్ స్టోక్స్ సినిమా చూడండి, బెన్ స్టోక్స్ సైంధవ్ సినిమా చూడండి. ఆ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు, చూడొచ్చు.